మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం యెషయా పుస్తకం 41వ అధ్యాయం 14వ వచనం. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కోటాను దేవదూతలతో స్తుతింపబడుతున్నవాడు మనం ఆరాధించే దేవుడు. అంతటి గొప్ప దేవుడు భూమికి పునాదులు వేయక మునుపే క్రీస్తులో మనలను చూచి రక్షణలోనికి నడిపించాడు. మనల్ని పిలిచినప్పుడు ఆయన అంటాడు, మీరు పరిశుద్ధులగుటకు నేను పిలిచాను అన్నాడు. పరిశుద్ధులము అని పిలవలేదు, పాపులమే, అయోగ్యులమే, ఎన్నిక లేని వారమే. కానీ తండ్రి మనస్సులో భూమికి పునాది వేయబడక మునిపే ఉన్నటువంటి వారము. క్రీస్తుకు సహోదరులుగా ఉండాలని, ఆయన కార్యాలు బయలుపరచాలని, ఆయనను భూమి మీద మహింపరచాలని తండ్రి ఉద్దేశించి జగత్తుకు పునాది వేయబడక మునుపు మనల్ని కోరుకున్నాడు. దేని కొరకు? పరిశుద్ధులుగా మార్చబడాలి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడూ ప్రభుని చూడలేడని. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు అతడు లోకాశల్లో పడి దేవుని పిలుపును ఏర్పాటును మర్చిపోయి జీవిస్తున్నప్పుడు ప్రభు అతనితో అంటాడు, ఇశ్రాయేలు, నిన్ను విమోచించిన వాడు పరిశుద్ధుడు. లోకాశల్లో ఉండటానికి కాదు, నీవు చేసుకున్న నిబంధన ప్రకారంగా జీవించటానికి అని ఒక హెచ్చరిక దేవుడు అక్కడ చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనల్ని దేవుడు పిలిచింది పరిశుద్ధులుగా మారటానికి. పరిశుద్ధత ఎలా వస్తుంది? నువ్వు దేవునితో సహవాసం చేసినప్పుడు, లోకానికి వేరైనప్పుడు, దేవుడు నీకు అనుగ్రహించిన ఆత్మను కాపాడుకున్నప్పుడు నీకు పరిశుద్ధత ఏర్పడుతుంది. యాకోబు లోకాశల్లో పడి, ప్రభువా, నీవు నాకు వస్త్రం ఇస్తే చాలు, భోజనం ఇస్తే చాలు, నీ భాగం నీకు ఇస్తాను అని, దశమ భాగం ఇస్తానని ప్రభుతో నిబంధన చేసుకుని ఎక్కడైతే దేవుడితో ఒడంబడిక చేశాడో దాన్ని మర్చిపోయాడు. అప్పుడు దేవుడు అతన్ని హెచ్చరించి తన కర్తవ్యాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను విమోచించిన వాడు పరిశుద్ధుడు, అది జ్ఞాపకం చేసుకొని. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధత లేకుండా పరలోక రాజ్యాన్ని మనం చేరబడలేం. కనుక పరిశుద్ధత కొరకు మనం ప్రయాసపడాలి. పరిశుద్ధతను సంపాదించుకోవటానికి మనము దేనినైనా ప్రతిష్ఠ చేయగలిగిన స్థాయికి మన ఆత్మీయత ఎదగాలి. ఈ ఉదయకాలమున ప్రభు రాకడ సమీపంగా ఉన్న ఈ దినాల్లో మనలందరినీ పరిశుద్ధపరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఆయనకు అప్పగించుకొని పరిశుద్ధపరచబడి లోకంలో నుండి వేరై ఒక ప్రతిష్టకరమైన జీవితం చేస్తూ ఆయన రాకడకు సిద్ధపడదాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.